We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం కోకాపేటలో ఉన్న సెలెస్టియల్ ప్రాపర్టీకి అయితే వచ్చేసాం అనమాట. ఇది మొత్తం ప్రాపర్టీ వచ్చి 8.5 acresలో ఎస్టాబ్లిష్ అయి ఉందన్నమాట. టోటల్ G+9 టవర్స్, టోటల్ టవర్స్ వచ్చి 9 టవర్స్ అనమాట. G+9 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ బేస్మెంట్ వచ్చి 2 basements ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ఉన్నదైతే ఈ ఫ్లాట్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో 2480 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇది ఓవరాల్ ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది కదా, ఎంట్రన్స్లో హాల్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ కదా మనకి, ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి అక్కడ పూజా గది అట్లా వస్తుంది. ఇది నార్మల్ మన హాల్ లాగా రాగానే ఎంట్రన్స్లో ఒక హాల్ వచ్చి అండ్ టీవీ సెటప్కి ఇక్కడ చూడండి. ఇంటీరియర్స్ అంటే హౌస్ ప్లాన్ని బట్టి, ఇంటీరియర్ని బట్టి హౌస్ లుక్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఈ ఇంటీరియర్ వైబ్ అది చాలా చూడంగానే ఒక వావ్ అనిపించేలానే ఉంది. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ హాల్కి అటాచ్డ్గా డైనింగ్ టేబుల్ ఉంది. ఇది మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ స్పేస్ వచ్చి మనకి 6 seater ఈజీగా కంఫర్టబుల్గా ఫిట్ అయిపోయింది. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాల్ నుంచి హాల్ కూడా వాకబుల్, అంతా స్పేషియస్, అంతా చాలా బాగుంది. పైన మీకు ఫాల్ సీలింగ్ అవన్నీ డిపెండ్స్ ఆన్ మనం చేయించుకునే దాన్ని బట్టి వచ్చేస్తుంది కాబట్టి ఓకే. అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పాను కదా, మనకి ఈ కార్నర్లో పూజది జస్ట్ సెటప్ ఇచ్చారు. ఇది మనం డైనింగ్ ఏరియా దగ్గర ఉంది, అక్కడ క్రోకరీ ఎలాగో ఇచ్చేసారనమాట. క్రోకరీ సెటప్ అదంతా ఉంది. మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్ అయ్యి డక్ కూడా వచ్చేసింది అనమాట. డక్ విత్ కూడా ఒకసారి చూసుకోండి. డక్ విత్ కూడా స్పేస్ మనకి 2 chairs కంప్లీట్ పడతాయి. బాల్కనీ విత్ కూడా బాగుంది. ఇప్పుడు మన డైనింగ్ ఏరియా కంప్లీట్ చేస్తాం కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి కిచెన్ ఒకసారి చూద్దాం. స్పేషియస్ ఎలా ఉంది కిచెన్, మెయిన్ ఇంపార్టెంట్ కదా, అసలు ఎంత స్పేషియస్గా వచ్చింది కిచెన్ అనేది ఒకసారి చెక్ చేస్తాం. కిచెన్ మాత్రం చాలా లుక్, లైటింగ్, స్పేషియస్, అంటే ఈ కార్నర్ నుండి ఈ చివరి వరకు ఉందన్నమాట. ఈ పైన మీకు మార్బుల్ సెటప్ ఇచ్చారు, కింద అంతా బీచ్ కలర్ ఆ టైప్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు సైడ్ కబోర్డ్స్ వచ్చేసి మీకు మంచి స్పేస్ విత్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా నీట్గా. అండ్ మనకి బయట స్పేస్, కిచెన్ వెట్ కిచెన్ వాడతాం కదా, వెట్ కిచెన్కి కూడా ప్లేస్, మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా, ఇది అంతా కూడా మంచి స్పేషియస్ వచ్చేసింది అనమాట. ఇటు సైడ్ మనకి కిచెన్ వెట్ కిచెన్ టైపు, ఇటు సైడ్కి మనకి వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టేసుకోవడానికి. కిచెన్ అయితే క్లియర్గా చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఇది 2480 SFT అని చెప్పాం కదా, ఇది మొత్తం 3 bedroom అనమాట. దీంట్లో మీకు డిఫరెంట్ రేంజ్ కావాలి అంటే కనుక స్టార్టింగ్ రేంజ్ వచ్చి 1080 SFT నుంచి 2600 చేంజ్ SFT వరకు ఉన్నాయన్నమాట. అంటే 2 BHK 3 BHK అట్లా రేంజ్ ఉన్నాయన్నమాట. ఎవరి డిపెండ్స్ అని బట్టి తీసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ అనిపిస్తుంది. మెయిన్లీ ఇంటీరియర్స్ అయితే చాలా క్లాసీగా చేశారు. చూడండి, బెడ్ వేసిన తర్వాత మనకి అటు ఇటు ఆల్మోస్ట్ ఇది 6x6 బెడ్, దానికి ముందు ఫుడ్ రెస్ట్ ఇది కూడా ఇచ్చారు. తర్వాత చుట్టూ మనకి ఈక్వల్ స్పేస్, వాకబుల్ స్పేస్ చాలా ఉంది. మనకి NF కంప్లీట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ వాకింగ్ వార్డ్రోబ్ ఉంది. వాకింగ్ వార్డ్రోబ్ వచ్చి ఇది విండో లైటింగ్ కోసం విండో ఇది ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చేసింది. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి కబోర్డ్ సరిపోవు అనడానికి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ మొత్తం వాట్ ఎవర్ వాకింగ్, డ్రెస్సింగ్ ఏరియా మొత్తం క్లియర్గా చాలా చాలా స్పేషియస్, అన్నీ సరిపోతాయి. ఇంకా ఇది
వీల్స్ అది అప్లోడ్ చేసినట్లేరు, బట్ చూడ్డానికి అయితే గ్లాస్ ఫిట్టింగ్ అయి ఇచ్చారు. ఇంటీరియర్స్ అయితే బాగుంది. యా, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాం కదండి. 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ సైడే ఉన్నాయి అనమాట. హాలు డైనింగ్ ఏరియా దగ్గర అండి ఆపోజిట్ సైడ్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి వాష్ బేసిన్ లాగా డైనింగ్ టేబుల్ నుంచి మనకి హ్యాండ్ వాష్ ఏరియా పెట్టుకొని, ఇది కూడా చాలా క్లాసీగా హ్యాండ్ పెయింటెడ్తో ఇచ్చారు. ఇది మిర్రర్ సెటప్. యా, చాలా బాగుంది. అంటే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయాలి, వాకబుల్ స్పేస్ కూడా చాలా మినిమం సింపుల్గా చాలా కంఫర్టబుల్గా ఉంది స్పేస్ అనేది మాత్రం. ఇది ఒకసారి లోపలికి వచ్చి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా యా, ఇది జస్ట్ అంటే ఇంటీరియర్స్ చేసినప్పుడు వీళ్ళు మనకి ఇలా ఫుడ్ స్టెప్ ఇచ్చినట్టు ఇచ్చారు. లేదు అంటే ఇంకా మనకు ఓపెన్ పెట్టుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. బట్ లోపల మాత్రం కార్నర్కి బెడ్ వేసేసేపాటికి మనకి చాలా ఈ కబోర్డ్ స్పేస్, ఇటు సైడ్ కబోర్డ్ స్పేస్ వచ్చేసింది. యా, కబోర్డ్ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా ఉంది. 2 rows కబోర్డ్ స్పేస్ వచ్చేసింది. కార్నర్ బెడ్ వేసేసిన తర్వాత మనకి ఆ వాకింగ్ ఏరియా ఒకసారి చూస్తే చాలా బాగుంది. అటు సైడ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేసాం కదండి. ఇప్పుడు వెళ్ళి మనం గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూసేద్దాం. గెస్ట్ బెడ్రూమ్ చూసేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే స్పెసిఫిక్గా బెడ్ వేసిన తర్వాత వాకబుల్ ఏరియా ఉంది, ఇంత వాకబుల్ ఏరియా ఫ్రీ స్పేస్ ఉంది అంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది క్లియర్గా. మనకి ఎంత మెజర్మెంట్ ఎంత సరిపోతుంది, మనకి ఆ స్పేస్ ఎలా ఉంటుంది, మనకి వీడియోలో చూడంగానే కూడా ఐడియా వచ్చేస్తుందని అది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్లో లాగానే స్పేస్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపాటికి మనకి డ్రెస్సింగ్కి సపరేట్ ఎక్స్ట్రా రూమ్ వచ్చింది కాబట్టి వాకింగ్ డ్రెస్సింగ్ ఏరియా అంతా అది ఎక్స్ట్రా ఉంది. బట్ గెస్ట్ బెడ్రూమ్ కూడా సఫిషియంట్ ఉంది మొత్తం నీట్గా. కబోర్డ్స్ అయితే చూసేసాం కదండి. ఈ రూమ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి వాష్రూమ్ ఉందన్నమాట. దీని తర్వాత దీని బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ ఉందన్నమాట. డ్రెస్సింగ్ లైటింగ్ ఫోకస్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లాట్ అంతా చూసారు కదండి. ఈ ఏరియా అయితే కోకాపేటలో ఉంది కాబట్టి బడ్జెట్ రేంజ్లో కూడా ఉంది నాకు తెలిసి. మినిమం స్క్వేర్ ఫీట్ ఎసెప్టీ మనం అందరం తీసుకునే రేంజ్లోనే ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏమన్నా మర్చిపోయాము అనుకుంటే కనుక పింగ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. వాట్ ఎవర్ ద డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారండి. Since 3, scrolling back where we used to be. Half truths in this late night chat, both of us knowing what a lie that. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme.